12 up to 60 years or 70 years, whatever it is. మీరు జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటారు ఒక్కసారి చేసుకోండి. అంటే వాస్తవానికి ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా, ఒక పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా ఆత్మహత్య మాత్రమే శరణ్యం అన్న పద్ధతిలో చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కానీ ఎవరైనా సరే, అంటే నిజంగా అంత డిస్ట్రెస్, అంత ప్రెషరు, అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఫెయిల్యూర్స్ చూస్తుంటారు జీవితంలో. ఎప్పటి నుంచి? మీరు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మీరు ప్రస్తుత ఉద్యోగం చేస్తున్నంత వరకు, లేదా రిటైర్ అయిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చున్నంత వరకు, ఎప్పుడైనా సరే పరీక్షలో ఫెయిల్ అయి ఉంటారు, లవ్లో ఫెయిల్ అయి ఉంటారు, ఆఫీస్లో ఫెయిల్ అయి ఉంటారు, మీ పక్క వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఫెయిల్ అయి ఉంటారు. మరి చాలా సందర్భాల్లో చాలా విధాలుగా ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవ్వడం అనేది చాలా సహజంగా ఉండే పరిణామం. అంటే ఒక ప్రయత్నం చేసాము, ఆ ప్రయత్నం కాలేదనుకోండి, దట్ మీన్స్ యూఆర్ ఫెయిల్యూర్. అంటే దాని అర్థం ఇట్స్ నాట్ ఎండ్, ఇట్స్ నాట్ కంప్లీట్. మీరు సరిగ్గా అదే పని మరోసారి చేస్తే, ఇప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయితే ఏం చేస్తారు? ఇంకోసారి రాస్తారు. ఇప్పుడు మనం ఎంతమందిని సివిల్ సర్వీసెస్లో మేము చాలాసార్లు ఫెయిల్ అయ్యి 5 సారో 6 సారో గట్టెక్కాము అని చెప్పిన వాళ్ళు చూడలేదు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తే సక్సెస్ వాళ్ళ చేతికి వస్తుంది? అంటే చాలా సహజంగా దీంట్లో ఒక్కరి ప్రమేయం ఉండదు. చాలామంది మీరు మీ సక్సెస్లో కానీ మీ ఫెయిల్యూర్లో కానీ మీ ఒక్కరి ప్రమేయం ఉండదు, చాలామంది ప్రమేయం ఉంటాయి. సో ఒక చిన్న లింక్ తేడా వచ్చింది అనుకోండి, మీరు చేసిన అంత ప్రయత్నం వృధా అవుతుంది. నేను మొన్న ఒక కార్యక్రమం పెట్టాను. ఆ కార్యక్రమానికి ఎవరో ఒక పెద్ద మనిషి రావాలి. ఆ పెద్ద మనిషికి అనుకోకుండా వేరే ప్రోగ్రామ్ తగిలేసరికి ఏమైంది? ది ఎంటైర్ షెడ్యూల్ వాస్ అప్సైడ్ డౌన్. మరి ఇంత ప్రయత్నం చేసాము, ఇదైంది, చివరికి ఆ ప్రోగ్రామ్ కాదు. ఇట్స్ నాట్. అట్లాగే ఒక ఏడాది పాటు చాలా భారీగా చదువుతారు. రోజు 2 గంటలు 3 గంటలు చదువుతారు, పరీక్షలు రాస్తారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఇంకోటో రాస్తే యూ మే నాట్ కమ్ అక్రాస్. దట్ డస్ నాట్ మీన్ యువర్ ఫెయిల్యూర్. ది కాంపిటీషన్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ యువర్ క్యాపబిలిటీ ఈజ్ ఇంప్యూర్ క్యాపబిలిటీ. ఇదంతా చెప్తున్నంటే ఒక్క ఫెయిల్యూర్ కారణంగా, జస్ట్ వన్ ఫెయిల్యూర్ మేకింగ్ పీపుల్ టు టేక్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. దట్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఇన్క్లూడ్ కమిటింగ్ సూసైడ్స్ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ. ఎందుకు వెళ్ళిపోతున్నట్టు తెలియదు. అంటే దాని మీద